హలో పీపుల్, ఈరోజు మేమైతే మురారి రిలీజ్కి వచ్చేసాము. సో ఆ రిలీజ్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను ఈ బ్లాగ్ షూట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. మామూలు హడావిడి కాదనమాట. సో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్కి ముందుకు వెళ్ళిపోయి అందరం కలిసి డ్యాన్స్ చేయడాలు అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక్క సాంగ్ కూడా వదిలేకుండా ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసామన్నమాట. రిలీజ్ అంటే మూవీని మళ్ళీ చూడడం అని కాదు, కానీ మనం అందరితో కలిసి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇలా ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేయడం, మన ఫేవరెట్ సీన్ వస్తుంటే ఆ కేకలు, ఆ గోలలు, అబ్బబ్బబ్బా, ఇది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. ఇదైతే ఖచ్చితంగా లైఫ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే కనీసం ఒక్క రిలీజ్ ఈవెంట్కైనా వెళ్ళి ఇలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి అనుకున్నా. ఫైనల్గా ఈ మురారికి వెళ్ళాను, అండ్ అది కూడా మా ఫ్రెండ్స్తో. ఇట్ వాజ్ రియల్లీ వెరీ వెరీ అండ్ అమేజింగ్ అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. పూజ అవసరం లేదు, హాయ్ చెప్తే చాలు. సినిమా వచ్చి కొంచెం లాగ్ ఉంది, కాకపోతే సాంగ్స్ అండ్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయండి జనాలందరికీ. సినిమా మాత్రం 100 పక్కా. బాగుందండి, బాగా ఎంజాయ్ చేశాను, ధన్యవాదములు. ఓకే, ఇంకా అంతేనా? మామూలుగా కాదండి, చాలా విపరీతంగా సెలబ్రిటీ అయిపోయాడు, ఓవర్ నైట్ సెలబ్రిటీ. మూవీ అయ్యాక రాఘవేంద్ర బర్త్డే ఉండే అనమాట. సో రాఘవేంద్ర బర్త్డే సెలబ్రేట్ చేసాము. ఇలా రోడ్డు పైన ఆగి కేక్ కట్ చేసి అండ్ ఫొటోస్ దిగి అన్నీ ఇలా చేసేలోపు తెల్లారిపోయింది అనమాట. సో మా వాళ్ళ సంగతి అలా ఉంటుంది, రాత్రులు మొదలెడితే అది తెల్లారు అవుద్ది అనమాట. అది ఏ పని అయినా సరే, మూవీ అయినా సరే, ఎక్కడికైనా సరే, నైట్ ఏదైనా ప్లాన్ చేస్తే చాలు మార్నింగ్ వరకు అలా తిప్పుతానే సన్ రైజ్. సో సన్ రైజ్ వ్యూ చూడటానికి అలా అలా వెళ్తూ ఎంత చక్కగా ఉందో. వెదర్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ చాలా డిలైట్ఫుల్గా అనిపించింది మార్నింగ్ అండ్ ఎంత హ్యాపీగా అనిపించిందో. సో అలా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మా జర్నీని కంటిన్యూ చేసాము. ఇది సాటర్డే వీకెండ్ అయ్యేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది, బట్ స్టిల్ అక్కడ మనకి క్రౌడ్ ఉన్న ఫీలింగే ఉండదు. మార్నింగ్స్ ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో, అలా చల్లగాలి వస్తూ ఒక మంచి ప్లెజెంట్ వెదర్ ఉంది. సో అలా వెళ్ళగానే కొంచెం మాకు మార్నింగ్ సన్ రైజ్ అయితే చూడగలిగాము. అలా అక్కడ చాలా కొండలు ఉన్నాయి కదా, సో ఒక్కొక్క కొండ ఎక్కుతూ ఉన్నాము. అలా సన్ రైజ్ని చూస్తూ ఒకరిపై ఒకరం సెటైర్లు వేస్తూ హ్యాపీగా జోకులు వేస్తూ నవ్వుతూ తుల్లుతూ అలా టైం స్పెండ్ చేసాము. అసలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఒక 2 hours గడిచిపోయింది ఆ కొండ మీదే. సో తర్వాత అలా అయిపోయిన తర్వాత మెల్లిగా ఇంకా కిందికి వచ్చేసి ఇంకా తిరిగి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో అలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూజ ఇటు చూడు, పిల్ల చూడమ్మా వీడియో. సన్న అక్కడ వస్తుంది, ఎక్కడ కనిపించింది రోయ్, ఎదిగేలాగా